హాయ్ అండి. తల్లికి వందనం స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యి ఇంకా ఎవరికైతే అమౌంట్ పడలేదో వారిలో 2 కారణాల వల్ల మనీ పడని వారికైతే మరొక ఛాన్స్ అనేది ఇచ్చారండి. కొంతమందికి అయితే 4 వీలర్ లేకపోయినా కూడా ఉన్నట్టుగా చూపించిందండి. అట్లాంటి వాళ్ళు మరియు ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ కొన్ని కారణాల వలన ఇప్పుడు ఆపేసిన వాళ్ళు ఉంటారు కదండి. అట్లాంటి వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్టుగా అయితే చూపించాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల అయితే తల్లికి వందనం అమౌంట్ పడని వారికి మరొక ఛాన్స్ అనేది ఇచ్చారండి. జూన్ 12వ తారీఖునైతే మొదటి విడత తల్లికి వందనం రిలీజ్ చేశారండి. అదేవిధంగా జూలై 10వ తారీఖున రెండో విడత అమౌంట్ అనేది రిలీజ్ చేశారు. ఈ 2 విడతల్లో కూడా అమౌంట్ ఎవరికైతే పడలేదో వారందరూ కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకున్నారు. వారిలో కొంతమందికి అమౌంట్ అనేది రిలీజ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్టుగా, అదేవిధంగా 4 వీలర్ ఉన్నట్టుగా ఎవరికైతే కారణాలు చూపించి అమౌంట్ అనేది రిలీజ్ కాలేదో వారందరూ కూడా మరొకసారి గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చిందండి. ఈ విధంగా ఇదివరకు ఎప్పుడు కూడా గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి మరొక ఛాన్స్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు. అయితే తల్లికి వందనం పథకం ప్రతి ఒక్క స్టూడెంట్కి అందాలనే ఉద్దేశంతో మరొకసారి గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి అయితే ఏపీ ప్రభుత్వం ఛాన్స్ అనేది ఇచ్చింది. ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సచివాలయంకి తీసుకుని వెళ్ళి రీవెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. వెంటనే తరువాతి విడతలో అయితే ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.